ముస్లింలు మక్కా యాత్రకి వెళ్తుంటే ఏడాదికి ఇంతని చెప్పేసి ఒక్కొక్కరికి డబ్బులు ఇస్తుంటాయి ప్రభుత్వాలు. అది అన్ని పాలిత రాష్ట్రాలు, ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇస్తుంటారు. అదే సందర్భంలో క్రిస్టియన్స్కి జెరూసలేం యాత్రకి డబ్బులు ఇచ్చేటటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఐఎన్డీఏ కూటమి రాష్ట్రాలు చాలా వరకు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే హిందువులు పుణ్యక్షేత్రాలకు వెళ్తానంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటిసారి గోవా వచ్చేటప్పటికి క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువగా ఉండే రాష్ట్రం వల్ల కావచ్చు, మిగతా అక్కడ మైనార్టీలుగా హిందువులు ఉన్నారనుకోవాలి. అక్కడ ఉంటే హిందువులకు సంబంధించి పుణ్యక్షేత్రాలను ఉచితంగా దర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది. భారతదేశంలోని అయోధ్య కావచ్చు, కాశీ కావచ్చు, తిరుమలకు కావచ్చు వెళ్ళేటటువంటి వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. తాజాగా గోవా నుండి తిరుమలకి బయలుదేరిన బస్సుని గోవాకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించినటువంటి పరిస్థితి. అలాగే దేవదర్శన్ యాత్ర యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఖర్చులు భరించి 50 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళని దేశవ్యాప్తంగా వివిధ పుణ్యక్షేత్రాలకు పంపించేటటువంటి కార్యక్రమం ఆన్లైన్ ద్వారానే సెలెక్ట్ చేస్తున్నారు.